ఈ హరిశ్చంద్ర భార్య కుమారుని తీసుకొని వాళ్ళు షిరిడి చేరారు. షిరిడి చేరిన తర్వాత వీళ్ళు ముందు నమస్కారం చేస్తున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయిని బాబా పాదాల మీద పడుకోబెట్టి నమస్కారం చేయించారు. ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్న తర్వాత మళ్ళీ హఠాత్తుగా పడిపోయాడు కింద. పడిపోయి మాట లేదు, పలుకు లేదు, కళ్ళు దేవేశాడు, నోటి నుంచి సురుగొస్తుంది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, షిరిడి వస్తే బాబా కాపాడతాడు అనుకున్నాము, మా వాడి జబ్బు తగ్గిస్తాడు అనుకున్నాము, మోక్ష లేకుండా చేస్తాడు అనుకున్నాము, ఇదేంటి ఇక్కడికి వస్తే ఇలా జరిగింది, విచిత్రంగా ఉందని చెప్పని వాళ్ళు ఒక్కసారి భయభ్రాంతులతో అయిపోయారు. వాళ్ళ ఆ అబ్బాయి తండ్రి అయితే కొంచెం ధైర్యంగా ఉన్నాడు, కానీ వాళ్ళ అమ్మ, ఆ పిల్లవాడి అమ్మ తట్టుకోలేకపోతుంది. అయ్యో బాబా, నీ దగ్గరికి వస్తే కాపాడతాం అనుకున్నాము, ఇలా జరిగింది ఏమిటి, నీకు పాద నమస్కారం చేసుకుంటే హఠాత్తుగా కింద పడిపోయి ఇలా అయిపోయాడు నా బిడ్డ, అయ్యా నువ్వు కాపాడాలి ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పని ఆవిడ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఎక్కి ఏడుస్తూ ఉంది పాపం. ఇక తట్టుకోలేకపోతుంది. ఇక మనకి ఎవరు దిక్కు, ఒక్కడే కుమారుడు, ఈ పిల్లవాడు కాస్త చనిపోతే ఏమన్నా జరిగితే జరగరాంది, ఇక మనకి ఎవరు దిక్కు, సంతానం కలిగే అవకాశం కూడా లేదు మాకు అని చెప్పని ఎంతో బాధపడుతూ బాబాకి నమస్కారం చేసి ఏడుస్తూ ఉన్నామన్నమాట. అప్పుడు బాబా అన్నాడు, అమ్మా ఏమీ పర్వాలేదు, నువ్వు ఏడవబాకమ్మా, ధైర్యంగా ఉండు, నేను చెప్తున్నాను. ఒక్క అరగంట సేపులో ఈ అబ్బాయి లేచి కూర్చుంటాడు. మీరు ఎక్కడైతే షిరిడిలో ఏ వాడలో ఉంటున్నారో మీరు ఆ వాడకు వెళ్ళి ఒక్క అరగంట సేపు మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ అబ్బాయిని అలా పడుకోబెట్టండి. అరగంట తర్వాత తప్పకుండా ఆ పిల్లవాడు లేచి కూర్చుంటాడమ్మా, నా మాట నమ్మి మీరు అబ్బాయిని తీసుకెళ్ళండి చెప్పని బాబా ధైర్యం చెప్పి పంపించాడు. ఇక వాళ్ళు ఎక్కడైతే దిగారో వాడలోకి, ఎక్కడైతే ఏ రూమ్లో ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి కరెక్ట్గా అరగంట సేపు ఎదురు చూశారు ఆ పిల్లవాడిని పడుకోబెట్టి. అరగంట తర్వాత ఆ పిల్లవాడు ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాడు వీళ్ళు. ఆహా, ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయారు. బాబా చెప్పినట్టుగానే అరగంటలో లేచి కూర్చున్నాడు మావాడు అని చెప్పి ఆనందపడిపోయి, బాబా మహాత్మా, ఏదేదో అనుకున్న మనసులో నీ దగ్గరికి వస్తే ఇలా జరగటం వల్ల భయపడిపోయాము, ఇవాళ నువ్వు చెప్పినట్టుగానే ఈ కాసేపట్లోనే ఇంత మార్పు వచ్చింది, మా వాడు లేచి కూర్చున్నాడు బాబా అని చెప్పని వాళ్ళు అక్కడి నుంచే బాబాకి నమస్కారాలు చేసుకుని మనసులో బాబా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. చాలా ఆనందపడిపోయారు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని బాబా సన్నిధికి వచ్చారు. బాబా పాదాలకు నమస్కారం చేయించారు ఆ పిల్లవాడి చేత. అమ్మా, ఇక మీకు ఎటువంటి సమస్య లేదు, ఆ పిల్లవాడి కర్మ తీరిపోయింది, ఇక మీరు సంతోషంగా ఉండండి, ఈ మోర్చ అనేది ఇక కనపడదు ఆ పిల్లవాడికి, జీవితంలో ఎప్పుడు రాదు అని చెప్పిన బాబా ధైర్యం చెప్పి వాళ్ళని ఇక మీరు క్షేమంగా వెళ్ళిరండి అమ్మా ఊరికి అని చెప్పని బాబా ఆశీర్వదించాడు. అప్పుడు అతను సంతోషంలో ఒకగాను ఒక కుమారుడు కాబట్టి అతను మళ్ళీ ఎటువంటి సమస్య లేకుండా జబ్బు తగ్గిపోయి షిరిడి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది కాబట్టి ఆ హరిశ్చంద్ర పితలే ఆర్థికంగా బాగా డబ్బు ఉన్నవాడు కాబట్టి సాయి సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. ఎన్నో బాబాకి ప్రసాదాలు కానివ్వండి, ఇంకా అక్కడ ఏదన్నా అవసరమైతే కొన్ని వస్తువులు కొనిపెట్టడం కానివ్వండి, ఇంకా బాబాకి దక్షిణ రూపంలో కొంత డబ్బులు ఇచ్చుకొని ఎంతో అతను సంతోషపడిపోయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు బాబాకి. ఆ తర్వాత వాళ్ళు ఆనందంతో వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారు. అక్కడ కూడా అతను ఇక నా కుమారుని బతికించాడు సాయినాథుడు, ఒకగాను కుమారుడు, వంశము నిలపనిల వివాహం అని చెప్పని ఒక్కడే కుమారుడు కాబట్టి ఇక నేను అనేక సేవా కార్యక్రమాలు బాబా పేరు మీద చేయాలని చెప్పని అక్కడ అతనికి వచ్చే ఆదాయంలో దాదాపు సగం డబ్బులు, ఎక్కువ శాతము అన్నదానానికి, సేవా కార్యక్రమాలకు బాబా పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ హరిశ్చంద్ర పితలే. తర్వాత అప్పుడప్పుడు